భూమి నాది అంటే భూమి పక్కున నవ్వుతుంది అంటాడు వేమన ఒక పద్యంలో. నిజానికి భూమి ఎప్పుడూ మన సొంతం కాదు. మనందరం, సమస్త జీవులమందరం భూమి సొంతం. ఈ జీవులన్నిటినీ భూమి క్రియేట్ చేసింది. ఆ భూమి మీద మనం జీవిస్తున్నాం. భూమి మనకు ఆహారాన్ని అందిస్తుంది. చివరికి భూమి మనల్ని తనలో కలిపేసుకుంటుంది. అంచేత భూమి ఎప్పుడు మనకు సొంతమయ్యే రియల్ ఎస్టేట్ కానే కాదు. మనమే భూమి సొంతం. ఎన్విరాన్మెంటల్ సైన్స్ ప్రకారం వాళ్ళ లెక్కలో ఈ సమస్త జీవుల యొక్క అన్డివైడెడ్ షేర్ భూమి. ప్రతి జీవికి, అటు జలచరాలకి, ఇటు భూమి మీద సంచరించే జీవులకి, అటు పక్షులకి, కంటికి కనిపించినటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైన జీవులకి, అలాగే కీటకాలకు ఈ భూమి మీద హక్కు ఉంది. అయితే భూమి ఎవరి సొంతమో కాదు. మళ్ళీ అన్ని జీవులకు కూడా భూమి ఒక తాత్కాలిక విడిది, ఒక సోజన్. జీవులని, సమస్త సముదాయాన్ని ధరిస్తుంది కాబట్టే ఈ భూమికి ధర అని పేరు, వసుంధర అని పేరు. వసుంధర అనే పేరు వసువులని, ఎన్నో రకాల ఎలిమెంట్స్ని, మనకు 108 ఎలిమెంట్స్ టేబుల్ ఉంటుంది, హై స్కూల్లో చదువుకుంటాం మనం కెమిస్ట్రీలో. అలాంటి ఎన్నో ధాతువులని, వసువులను, అంటే ఎలిమెంట్స్ని ధరిస్తుంది కాబట్టి దాన్ని వసుంధర అన్నారు. భూమిని సొంతం చేసుకున్నాం అనుకున్న వాళ్ళంతా శాశ్వతంగా సమాధుల కింద భూమి సొంతం అయిపోయారు. గ్రేవ్ యార్డ్లో చూడండి, దాన్ని రుద్రభూమి అంటారు, ఇంకో పేరు సంస్కృతంలో. అక్కడ సమాధుల కింద శాశ్వతంగా నిద్రపోతున్నటువంటి గొప్ప ధనవంతులు, అధికారులు, నవాబులు, రాజులు, ఎంతో పేరు గడించినటువంటి యుద్ధవీరులు, కాయాకష్టం చేసిన కూలీలు, వాళ్ళందరూ శాశ్వత నిద్రలో భూమి సొంతమైనటువంటి విషయం మనకు, సత్యం మనకి తేటతెల్లంగా కనిపిస్తుంది. ఈ తాత్విక చింతన కోణంలోంచి కనుక మనం భూమిని చూడగలిగితే ఎన్నటికీ భూమి మంది కాదు, మనమే భూమి సొంతం అనే విషయం తెలిసిపోతుంది. అధునాతన టెక్నాలజీని ఉపయోగించి మనం భూమి యొక్క టోపోగ్రఫీని, అంటే దాని నైసర్గిక స్వరూపాన్ని మార్చి పారేస్తున్నాం. భూమి ఒక చోట ఎత్తుగా ఉంటుంది, ఒక చోట పల్లంగా ఉంటుంది, ఒక చోట ప్లెయిన్స్ ఉంటాయి, మైదానాలు ఉంటాయి, కొండలు ఉంటాయి. ఒక్కో చోట భూమి ఒక్కొక్క కలర్లో ఉంటుంది, కొన్ని చోట రాళ్లతో మిక్స్ అయి ఉంటుంది, కొన్ని చోట మెత్తగా ఉంటుంది, కొన్ని చోట ఇసుకతో కలిసి ఉంటుంది. భూమి యొక్క నైసర్గిక స్వరూపం చాలా విలక్షణంగా, వైవిధ్యంగా ఉంటుంది. కానీ మన అవసరాల కోసం మనిషి, తన అవసరాల కోసం మనిషి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి దాని టోపోగ్రఫీని, నైసర్గిక స్వరూపాన్ని మార్చేస్తున్నాడు. దీనివల్ల భవిష్యత్తులో ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు రావచ్చు. ఎన్నో సూక్ష్మాతి సూక్ష్మమైన జీవులకి, ఎన్నో లివింగ్ బీయింగ్స్కి ఈ టోపోగ్రఫీ మారడం వల్ల వాటి హ్యాబిటాట్, న్యాచురల్ హ్యాబిటాట్, ప్రకృతి వాటికి ప్రసాదించినటువంటి వాటి నివాసాలను అవి కోల్పోతున్నాయి. ఆధునికతకి నిదర్శనంగా నిలిచినటువంటి మహానగరాలు, మెట్రో సిటీస్ మానవ నివాసానికి పనికి రాకుండా భవిష్యత్తులో విషపూరితంగా మారే అవకాశం ఉంది. ఇవాళ బాగుంది, కానీ ఫ్యూచర్లో ఇది జరిగేటువంటి అవకాశం ఉంది. ఇదే ప్రకృతి వైపరీత్యం. ప్రకృతి వైపరీత్యాలంటే భూకంపాలు, క్లౌడ్ బర్స్ట్లు, కరువులు మాత్రమే కాదు. మనం భూమి యొక్క నైసర్గిక స్వరూపాన్ని పూర్తిగా చెడిపేసి, మనము కాంక్రీట్తో, ప్లాస్టిక్తో, ఇంకా వేరే వేరే సింథటిక్ మెటీరియల్స్తో డెవలప్ చేసుకున్నటువంటి ఈ ఆధునిక నగరాలని మనం లగ్జరీ అనుకుంటున్నాం, అడ్వాన్స్డ్ సివిలైజేషన్ అనుకుంటున్నాం. కానీ ఫ్యూచర్లో అవి విషపూరితంగా మారే అవకాశాలు ఉన్నాయి. అసలు చాలా నగరాల్లో ఇప్పుడు మనిషి నివసించే పరిస్థితి లేదు. దీన్నే ప్రకృతి శాపం అంటుంది సంప్రదాయం. ఉసురు అంటుంది, గ్రామీణ భాషలో ఉసురు అంటారు. ప్రకృతి ఉసురు, ఉసురు శాపం అనే అర్థంలో ఉసురు అనే మాటను కూడా వాడతారు. కాబట్టి ఫ్యూచర్లో మనం దేన్నైతే క్రియేట్ చేసామో అక్కడే నివసించలేని పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది, ఆల్రెడీ వస్తున్నాయి కూడా. భూమిని శక్తి స్వరూపంగా, దేవతగా స్తుతిస్తుంది భూసూక్తం. మన సంప్రదాయంలో భూమిని ఒక దేవతగా ఆరాధించారు. భూమిని వీలైనంత
జాగ్రత్తగా వాడుకున్నారు. ఈవెన్ పాదస్పర్శం కూడా, అమ్మా నేను నిన్ను ఈ పాదంతో తన్నుతున్నాను, నన్ను క్షమించు అనేంత సెన్సిటివ్ డెలికేట్ స్టేట్ ఆఫ్ మైండ్తో భూమిని ఆరాధించారు. భూమి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నారు. భూమిని జస్ట్ ఒక రా మెటీరియల్గా, మానవుడి అవసరాలకి పనికి వచ్చే రా మెటీరియల్గానే భావించి దాన్ని రకరకాలుగా వాడుకోవడం, భూమాతను హింసించడం. అలా చేస్తే తప్పకుండా ప్రకృతి శాపం మనకు వస్తుంది. ఇక మనకు భవిష్యత్తులో భూమి మిగలదు, రుద్రభూమి మాత్రమే మిగులుతుంది. అంటే శ్మశానం మాత్రమే మిగిలే అవకాశం ఉంది. For more such videos, please like, share and subscribe.